11/10/2024 అత్యంతమైనటువంటి ఇంపార్టెంట్ రోజు. అంటే మనం మానవాళికి క్షేమం కొరకు ఉంటుంది తప్ప మనకు ప్రత్యక్షంగా కనపడదు. కానీ మహిషాసుర మర్దిని, మహిషుని చంపడానికే ఈ అవతారాలు. వీళ్ళందరూ ఇంత ముందు వచ్చిన వాళ్ళందరూ అసిస్టెంట్లు, రక్తబీజుడు, ఈ దంతహీనుడు, తర్వాత మనకి చండు, శుంభుడు, నిశుంభుడు, వీళ్ళందరూ కూడా అసిస్టెంట్లు వాడికి. ఇక్కడ మహిషాసురుడు అసలైన వాడు వీడు. వీడిని సంవత్సరానికి విష్ణు శివులైనటువంటి ముగ్గురు దేవతల స్వరూపాన్ని, మహాకాళి మహాలక్ష్మి అనేటువంటి దీన్ని, ఇంద్రాది అష్టదిక్పాల శక్తిని అంతా కలుపుకొని మహిషాసుర మర్దినిగా వస్తుంది. ఇక్కడ ఆవిడకి 108 భుజాలు ఉంటాయి. అష్టవత్ర భుజం కలిగినటువంటిది. నాభి కూడా భుజంగా మారుతుంది వాడికి. నాభి కూడా భుజంగా మారి తన యొక్క శక్తిని కూడా తీసుకొని ఈ మహిషాసురుడిని సంహరించేటువంటి ప్రక్రియల భాగం దీన్ని సంహరిస్తుంది. మరి ఇక్కడ ఏం చీర కట్టాలి? చాలామంది నల్ల చీర కడతారు, అంటే బ్లాక్ శారీ కట్టే అవకాశం. ఇక్కడ మనకి బంగారపు అంచున్నటువంటి బార్డర్ ఉన్నటువంటి నలుపు చీర కానివ్వండి, మనకి లేదంటే మనకి కచ్చకాయ రంగు అంటే యాష్ కలర్ ఉన్నటువంటి నలుపు చీర కూడా, అంటే కాషాయం చీర కూడా బంగారు రంగు కానీ తెలుపు అంచు కానీ చీరను మన అమ్మవారికి అలంకారం చేసుకోవచ్చు. ఈరోజు తప్పకుండా మీరు అమ్మవారికి నల్ల నూరుతో చేసినటువంటి అన్నం, నల్ల నూరు చేసినటువంటి అన్నం పెట్టాలి తప్పకుండా అమ్మవారికి. ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు, ఈరోజు మొత్తం కూడా ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు, ఆవు నెయ్యి గుమగుమలాడిపోవాలి. ఏదో తిరుపతి ఆ లడ్డుల్లా కాకుండా, అందులో వేసినటువంటి కొవ్వు పదార్థాలు కాకుండా నిజమైన స్వచ్ఛమైన ఆవునితో తయారు చేసేటువంటి పదార్థాన్ని వేసే మీరు నైవేద్యం చేయాలండి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అటువంటి నైవేద్యం నల్ల నువ్వులైనటువంటి పదార్థం ఒకటి, కుళుత్తం అన్ని కూరగాయలు చేసినటువంటి అన్నం కూడా ఇక్కడ స్వామివారికి అమ్మవారికి పెట్టవచ్చు. కిచిడి అమ్మవారికి పెట్టవచ్చును. ఎర్రపప్పు, ఇక్కడ ఎర్ర కందిపోయేటువంటి అన్నం కూడా అమ్మవారికి నివేదన చేయాల్సి ఉంటుంది. ఈరోజు అన్నాన్ని 8 ముద్దలుగా చేసి, 11 ముద్దలుగా చేసి అమ్మవారికి 9 ముద్దలుగా చేసి మనం కలశం పెట్టిన చుట్టూ కూడా ఈ మనకి ఇందాక బలి అన్నాం కదా, బలి పెడతారు. తర్వాత గుమ్మడికాయను కూడా 9 ముక్కలుగా కోసి 8 ముక్కలు అష్టదిక్పాలకి బలి పెట్టేసి 9వ ముక్కని 9వ అన్నం ముద్దని ఈ దేవాలయం బయట కానీ ఇంటి బయట కానీ ఈశాన్య వైపు ఈశాన్య బలి అంటారు. ఈశాన్య బలి, అక్కడ గుమ్మడికాయను ఆ యొక్క అన్నం ముద్ద పెట్టేసి బలి ఇవ్వాలి. ఈశాన్యుడికి బలి చేయాలి. కొబ్బరికాయ కొట్టేసి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసి కలశోద్వాసన చేసుకొని అమ్మవారి కలశం నీళ్లు తెలదలుకొని మనం హాయిగా మనం వెళ్ళొచ్చు. ఇక ఆ రోజు కలశోద్వాసన అయిపోతుంది. దసరా రోజు కాదు, మహర్నవమి రోజే మహాచండీ అవతారాలను అయిపోతుంది. అది